कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। महात्मा गांधी आशयाలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం महात्मा गांधी आशयाలను महात्मा गांधी आशयाలను महात्मा गांधी आशयाలను महात्मा गांधी आशयाలను कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। विवेक वेंकट स्वामी गाరి నాయకత్వం 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 గడ్డం వంశీ కృష్ణ గారి నాయకత్వం వంశీ కృష్ణ గారి నాయకత్వం వంశీ కృష్ణ గారి నాయకత్వం జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం విక్రమార్క గారి నాయకత్వం భట్టి గారి నాయకత్వం భట్టి గారి నాయకత్వం మహాత్మా గాంధీకి నువ్వు ఎంత జరిగి చెప్తావు కానీ మనోడు రాదు దగ్గరకుండు జయంతి సందర్భంగా ఈరోజు మందమరి పట్టణంలోని స్థానిక అంగడి బజార్ ప్రాంతంలో ఉన్న గాంధీ విగ్రహానికి ఈరోజు పూలమాల వేయడం జరిగింది। మహాత్మా గాంధీ గారు మన దేశానికి ఎనలేని సేవలు చేసిన గొప్ప నాయకుడు। స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రం కోసం పోరాడి స్వాతంత్రం తెచ్చి అనేక ఉద్యమాలు చేసిండు। క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, అనేక ఉద్యమాలు చేసి మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన నాయకుడు మహాత్మా గాంధీ గారు। మహాత్మా గాంధీ గారు అహింసో పరమో ధర్మ అని, ఎవరు హింస చేయకూడదు, ప్రతి జీవి పట్ల ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు ఉండాలని తెలియజేయడం జరిగింది। మనందరం ప్రతి ఒక్కరూ గాంధీ ఆశయాలు కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది। అంగడి బజార్ ప్రాంతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర మరి చెన్నూరు ఎమ్మెల్యే వంశీ కృష్ణ గారి నాయకత్వంలో ఈరోజు కార్యకర్తలు నాయకులు అందరి సమక్షంలో ఘనంగా చేయడం జరిగింది। మరి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అందరూ సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తూ, మహాత్మా గాంధీ గారు ఈరోజు ఎంత స్వేచ్ఛగా బ్రతికేటువంటి ప్రజల కోసం పోరాటం చేసిన మహాత్మా గాంధీ వారి ఆశయాలను మనం కొనసాగించాలని చెప్తూ, అదేవిధంగా ఆయన ఇందాక పట్టణాధ్యక్షుడు ఉపేందర్ గౌడ్ గారు చెప్పినట్టు మరి అహింస మార్గంలో పోరాటం చేయాలి, మనము ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టాలనేటువంటి నినాదంతో మన భారతదేశాన్ని కాపాడడం జరిగింది। మరి ఎంతో పోరాటం చేస్తూ మనకు అప్పుడు స్వాతంత్రం రావడానికి కష్టపడేటువంటి మహాత్మా గాంధీ గారు మరి ఆనాడు మరి ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని బయటికి వస్తుండగా మరి నాథూరాం గాడ్చే వారిని తుపాకులతో కాల్చి చంపడం జరిగింది। అయినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి సేవలు, ఆయన చేసినటువంటి పోరాటం, ఆయన స్ఫూర్తిని తీసుకొని దేశంలో ప్రతి ఒక్కరూ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉప్పెనలాగా ఇంకా ఏర్పాటు చేస్తూ సరైనటువంటి నాయకత్వం ఆయన ఉన్నప్పటికీ మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాడు దేశవ్యాప్తంగా పోరాటం చేస్తూ ఆయన స్ఫూర్తి మరి ఆనాడు చేసినట్టు మహాత్మా గాంధీ గారి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ మన కాంగ్రెస్ పార్టీ జెండాను భుజస్కంధాల మీద వేసుకొని మన పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ ప్రజలకు సేవ చేసేటువంటి విధంగా మరి వివేక్ గారి నాయకత్వంలో